నోవహు దినాల్లో ప్రజలు ఎట్లా బ్రతుకుతున్నారో తెలుసా? పెళ్ళికి ఇష్టం, పెళ్ళిళ్ళు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఒక మాట అట్లాగని ఈ మాటే కరెక్ట్ అని నేను చెప్పను. కడవరి దినాలలో ప్రజలు ఎలా బ్రతుకుతున్నారో దానికి ఈ మాట నేను చూపిస్తాను. చూడండి ఒకసారి ఆ మాట. అపోస్తులుడైన పౌలు గారు మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. రైట్, నేను చదువుతాను. పౌలు గారు మాట్లాడుతూ, అయితే మనస్సు నిలుపలేని ఎడల పెళ్లి చేసుకొనవచ్చును, కామాతప్తులగుట కంటే పెళ్లి చేసుకొనుట మేలు. రైట్, ఇక దీని జోలి నేను అంతగా నేను చెప్పను, కానీ ఎందుకు కడవరి దినాల్లో ప్రజలు ఇలా బ్రతుకుతున్నారో దాన్ని చెప్పడానికే ఈ మాట నేను చూపించాను. రైట్, ఎందుకు అక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు, మనస్సు నిలుపలేకున్నారు అంటే నోవహు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? మనస్సును నిలుపుకోలేని స్థితిలో ప్రజలు ఉన్నారు. నా మాట మీకు అర్థమైంది? నోవహు కాలంలో ప్రజల పరిస్థితి మనస్సును నిలుపుకోలేని స్థితిలో ఉన్నారు. అది ఒక నోవహు కాలంలో మాత్రమే కాదు, ఈ రోజుల్లో భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి తన జీవితంలో ఏం నిలుపుకోలేకపోతున్నాడో తెలుసా? మనస్సును నిలుపుకోలేకపోతున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, ప్రతి మనుష్యుడు తన జీవితంలో మనస్సును తాను నిలుపుకునేవాడిగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. చెప్దామందరం ఆమేన్, చెప్దామందరం ఆమేన్. మనస్సును నిలుపుకోవాలి. మనస్సు అనిపిస్తుంది కొన్నిసార్లు దేవుని కొరకు బ్రతకాలని, ఇదే మనసు అనిపిస్తుంది కొన్నిసార్లు లోకం కోసం బ్రతకాలని, మనసు అనిపిస్తుంది దేవునికి సాక్షిగా నిలవబడమని, ఇదే మనసు కొన్నిసార్లు అనిపిస్తుంది ఏం దేవుడు అండి, లోకంలో ఎంతోమంది ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు కదా, నువ్వు అలానే బ్రతుకు. ఎందుకు ప్రజలు తొట్టిల్లిపోతున్నారో తెలుసా? ఎందుకు ఈ మార్గాన్ని ప్రజలు విడిచిపెడుతున్నారో తెలుసా? మనస్సును నిలుపుకోలేకే.